నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు. చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా సహజ సిద్ధ రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. సాలురా మండలంలోని హున్సా గ్రామంలో రసవత్తరంగా సాగిన పిడిగుద్దులాట. ఇరుగు పొరుగు జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా హాజరై ఆసక్తిగా తిలకించిన ప్రజలు. నిజామాబాద్ నగరంలో అయ్యప్ప ఆలయంలో ఘనంగా అయ్యప్ప జన్మదిన వేడుకలు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి అయ్యప్ప గీతాలు, భజనలు చేసిన భక్తులు. బాన్స్వాడలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో హోలీ పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. హోలీ సందర్భంగా హైటెక్ రంగులతో సంబరాలు నిర్వహించాలనుకున్న కొందరు వ్యాపారులు. ఎన్నికల నిబంధనలతో అనుమతించని పోలీస్ అధికారులు, నిరాశతో వెనుదిరిగిన యువకులు. మహారాష్ట్రలోని పండరీపూర్కు చేరుకున్న శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం పాదయాత్ర. భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేసిన మహారాజ్. నిజామాబాద్ జిల్లా మార్కెట్లో పడిపోయిన పసుపు ధరలు. 10 రోజుల క్రితం 18,999 పలికిన ధర నేడు 1,500 తగ్గడంతో రైతుల్లో ఆందోళన. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నివాసంలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు. హాజరై రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరిపిన న్యాయవాదులు, కోర్టు సిబ్బంది. హజ్ యాత్రికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నగరంలోని ధర్మపురి కాలనీలో ఏర్పాటు చేసిన ఈఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, మంత్రి సీతక్క. మట్టి స్నానంతో సర్వరోగాలు నయమవుతాయి. నగరంలోని కాంచన్ బాగ్లో మట్టి స్నానం చేసిన ప్రజలు, పాల్గొన్న అడిషనల్ కలెక్టర్. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం రాత్రి కామదహనం, సోమవారం హోలీ పండుగ ఘనంగా నిర్వహించారు. ఆడ మగ, చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ అందరూ ఆనందంగా గడిపారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం కాముడి దహనం, హోలీ వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోని వీధులు కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులు, యువత రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. పలు ప్రాంతాల్లో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాత్రి శాస్త్రోక్తంగా కామదహన కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఉదయం నుండి పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ వేడుకలు జరుపుతున్నారు. అలాగే వివిధ సంఘాలు, యూనియన్ల ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహిస్తున్నారు. సోమవారం అయ్యప్ప జన్మదినం సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప జన్మదినం సందర్భంగా అయ్యప్ప గురుస్వాములు, అయ్యప్ప భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం అయ్యప్ప గీతాలు, భజనలు చేశారు. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు హాజరయ్యారు. హున్సా గ్రామంలో హోలీ సందర్భంగా నిర్వహించిన పిడిగుద్దులాట రసవత్తరంగా సాగింది. ఇరుగు పొరుగు జిల్లాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. సాలురా మండలంలోని హున్సా గ్రామంలో హోలీ సందర్భంగా పిడిగుద్దులాట కార్యక్రమం రసవత్తరంగా సాగింది. గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమాన్ని తిలకించేందుకు ఇరుగు పొరుగు జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. కార్యక్రమం హున్సా గ్రామస్తులు ఆచరణగా నిర్వహిస్తారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇష్టంగా గ్రామస్తులు నిర్వహించారు. ఈ పిడిగుద్దులాట బాక్సింగ్ ను తలపించింది. సుమారు 5 నుంచి 10 నిమిషాలు ఈ ఆట సాగింది. ఇదిలా ఉంటే ఈ పిడిగుద్దులాటలో గాయాలైతే అక్కడి మట్టిని గాయపడ్డ ప్రాంతంలో రాసుకుంటే తగ్గుతుందని గ్రామ పెద్దలు చెప్తున్నారు. రీతి రివాజు ఏదైతే పిడిగుద్దులాట నడుస్తుందో అదేవిధంగా మత ద్వేషాలు లేకుండా, ఏ రాగ ద్వేషాలు లేకుండా ఫ్రెండ్లీగా మేము జరుపుకుంటాము. ఇది దానికి అన్ని విధాల సహాయ సహకారాలు కావాలి. ఇది అగర్ జరుపుకోకపోతే మా ఊరికి అరిష్టం అనేది జరుగుతుంది. అందుకే మళ్ళీ మేము జరుపుకుంటాము. దీనికి ఎల్లకాలం జరుపుకుంటాము. మేము నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఆల్ టైమ్ రికార్డ్ ధర పలికిన పసుపు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. 10 రోజుల క్రితం గరిష్టంగా 18,299 పలికిన పసుపు 1,500 వరకు తగ్గడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం మార్కెట్లో పసుపు ధర గరిష్టంగా క్వింటాల్కు 16,666 ఉంది. దానికి తోడు ఈ నెలాఖరు వరకు 2 రోజులు మాత్రమే పసుపు కొనుగోలు సాగుతాయని మార్కెట్ అధికారులు వెల్లడించారు. హోలీ పండుగ సందర్భంగా బాన్స్వాడ మండల పట్టణం ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి సంబరాల్లో పాల్గొన్నారు. బాన్స్వాడ గ్రామీణ మండలం తడ్కోల్ గ్రామంలో మరియు బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని తన ఇంటి వద్ద స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లుకొని నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ హోలీ సంబరాల్లో కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, బాన్స్వాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, బుడ్మి సొసైటీ చైర్మన్ గంగారాం, మున్సిపల్ కౌన్సిలర్లు లింగమేశ్వర్, కిరణ్ అమర్, మండల నాయకులు గోపాల్ రెడ్డి, నార్ల ఉదయలింగం, కనుకుట్ల రాజు మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హోలీ సందర్భంగా హైటెక్ సిటీని తలపించేలా రెయిన్ డ్యాన్స్ నిర్వహించాలనుకున్న నిర్వాహకులకు నిరాశ ఎదురైంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగర శివారులోని ధర్మారం బర్దీపూర్లో గల F2 ఫంక్షన్ హాల్లో హోలీ సందర్భంగా నిర్వాహకులు రెయిన్ డ్యాన్స్ నిర్వహిస్తూ డబ్బులు సంపాదించాలనుకున్నారు. 500 రూపాయల టికెట్తో లంచ్, రెయిన్ డ్యాన్స్ నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఎన్నికల కోడ్ ఉండడంతో దీనికి పోలీసుల అనుమతి ఇవ్వకపోవడంతో ఇది విఫలమైంది. అక్కడికి వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. టికెట్ డబ్బులు తిరిగి రాకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అలాగే నగరంలోని పులంగ్ చౌరస్తా దగ్గర గల అంగిటి వెనుకాల ఓ ఫంక్షన్ హాల్లో రెయిన్ డ్యాన్స్ నిర్వహించాలనుకున్న నిర్వాహకులకు సైతం నిరాశ ఎదురైంది. ఎన్నికల కోడ్ రీత్యా సిపి కల్మేశ్వర్ పోలీస్ అధికారులు అనుమతించకపోవడంతో యువతీ యువకులు నిరాశకు గురయ్యారు. హోలీ సందర్భంగా శ్రీ బ్రహ్మ విద్యా ఆశ్రమంలో యజ్ఞ హోమం శ్రీ శ్రీ నిర్మల నందగిరి స్వామి ఉత్తర పీఠాధిపతి నిర్వహించారు. డిచ్పల్లి మండలంలోని దూస్గం శివార్లో శ్రీ బ్రహ్మ విద్యా ఆశ్రమంలో హోలీ సందర్భంగా శ్రీ శ్రీ నిర్మల నందగిరి స్వామి ఉత్తర పీఠాధిపతి ఆధ్వర్యంలో యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం శిష్య బృందం భజన కార్యక్రమాలు నిర్వహించి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ నిర్మల నందగిరి స్వామి ఉత్తర పీఠాధిపతి మాట్లాడుతూ వారి గురువులైనటువంటి శ్రీ బ్రహ్మ విద్యా ఆశ్రమాన్ని శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి నిర్మించి సనాతన ధర్మాన్ని కాపాడాలని విశేష కృషి చేశారని, వారి అడుగుజాడల్లోనే నడుస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో సాధు సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో శ్రీ బ్రహ్మ విద్యా ఆశ్రమ శిష్య బృంద నిర్వాహక కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమం నుంచి మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో భక్త బృందం చేస్తున్న పాదయాత్ర పండరీపూర్కు చేరి దర్శనానికి వెళ్లే ముందు మహారాజ్ భక్తులకు ప్రవచనాలు చేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఈరోజు పండరీపురం క్షేత్రానికి చేరుకొని దర్శనానికి వెళ్లడానికి ముందు భక్తులతో ప్రవచనం పరమహంస పారివ్రాజక బాలవిగిరాములు మహారాజ్ కరకమలచే దర్శనానికి వెళ్లడం జరుగుతుంది. మహారాష్ట్రలోని పండరీపూర్కు మంగిరాములు మహారాజ్ పాదయాత్ర చేరుకుంది. పాదదర్శనం కూడా అయింది, మరి చాలా సంవత్సరాల ముఖ దర్శనం కూడా అయింది. ఇలాంటి సమయం మళ్ళీ నాకు రాదు కాబట్టి
సమయం వృధా చేసుకోకుండా, తొందర పడకుండా, ఎవరికైతే ఫోన్లు ఉంచుకోకుండా అక్కడ ఫోన్ మాత్రం మనం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కనబడకుండా పెట్టుకుంటా, సంచలనం పెట్టుకుంటా, లేదంటే లేడీస్ పోలీస్ కూడా సెట్ చేస్తారు. మళ్ళీ అక్కడ మీరు తొందరగా వినాయక్ నగర్లో కామదహనం హోలీ పండుగను కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరం హైదరాబాద్ రోడ్లో గల వినాయక్ నగర్లోని రోడ్ నంబర్ 3 వీరభద్ర కాలనీలో గల కాలనీవాసులు కలిసి కామదహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలంతా కలిసి మామిడి కర్రలు, ఆవు పిడకలతో కామదహనం ఏర్పాటు చేశారు. పువ్వులు, పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటి నుండి తీసుకువచ్చిన మంగళహారతులతో గంగాజలంతో కామయ్య చుట్టూ తిరిగి గంగాజలంను ఆరగిస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం చిన్న పెద్దలంతా కలిసి రంగులు చల్లుకొని హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఇదిలా ఉండగా మహంకాళి ఆలయం ఉన్న వీధిలో కూడా ఘనంగా కామదహనం నిర్వహించారు. రోడ్ నంబర్ 3లో గత 3 సంవత్సరాల నుండి మేము ఇక్కడ కామదహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఈ కామదహనం కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా అందరూ సుఖ సంతోషాలతో అన్ని దుర్గుణాలన్నీ పోయి మంచి గుణాలు రావాలి, ఆధ్యాత్మికంగా ఎంతో మనం అభివృద్ధి చెంది అన్ని విధాలుగా దేవుడు మనకు మంచి ఆశీర్వాదాలు సంకల్పంతో ఈ కామదహనాన్ని చేస్తున్నాము. కాబట్టి ఈ కామదహనంలో పాల్గొన్న వారందరూ కూడా నగరంలోని పాటిగల్లి వినాయక్ నగర్ మున్నూరు కప్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కామదహనం కార్యక్రమం జరిగింది. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ పాటిగల్లి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కుల పెద్దలు కలిసి ప్రతిసారి నిర్వహించిన విధంగా ఈసారి కూడా ఆనవాయితీగా కామదహనం చేశారు. మొదట సూదం రవిచందర్ ఇంటి నుండి గంగనిల్ల సర్వాను డప్పు వాయిద్యాలతో ఎదుర్కొని వచ్చి మామిడి కట్టెలతో 5 చేతుల పోచమ్మ ఆలయం చౌరస్తాలో పేర్చి కామయ్య బొమ్మను గీసి అందులో పెట్టి మంగళహారతి ఇచ్చి బెబ్బర్లు, శనగలు, జొన్నలతో నైవేద్యం సమర్పించి కామదహనం కార్యక్రమాన్ని కుల పెద్దలు ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య ఘనంగా నిర్వహించి రంగులు పూసుకున్నారు. నగరంలోని గంగాస్థాన్లో ఘనంగా హోలీ సంబరాలు జరిగాయి. నిజామాబాద్ గంగాస్థాన్ ఫేజ్ 2లో ఘనంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. ఫేజ్ 2 వెల్ఫేర్ అసోసియేషన్తో పాటు ప్రొద్దుటూరి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాత్రి శాస్త్రబద్ధంగా కామదహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉదయం నుంచి పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ వేడుకలు జరుపుతున్నారు. కార్యక్రమంలో అశోక్ బాబు, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కామదహనం హోలీ పండుగ ఘనంగా నిర్వహించారు. జర్నలిస్టులు ఒకరికొకరు సహజ సిద్ధమైన రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం జర్నలిస్టులు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ డ్యాన్సులు చేస్తూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రామకృష్ణ, సెక్రటరీ శేఖర్, కోశాధికారి సందీప్, జాయింట్ సెక్రటరీ మోహన్, కమిటీ సభ్యులు, విలేకరులు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం కామదహన వేడుకలు ఆర్య సమాజ్ పద్ధతిలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. నగర జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను ఈరోజు ప్రెస్ క్లబ్ ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గత రాత్రి కామదహనాన్ని ఆర్య సమాజం హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించడం జరిగింది. గ్రీష్మ ఋతువు ప్రవేశించే కాలంలో హోలీ పండుగను నిర్వహిస్తాము. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను నిర్వహించడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. జర్నలిస్టులు, ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలి. హోలీ వేడుకల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు. అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొని రంగులు చల్లుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఘనంగా హోలీ పండుగ నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీజేపీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మట్టి స్నానంతో చర్మ వ్యాధులు దూరం అవుతాయని, బీపీ, షుగర్ వంటి అనేక రోగాలు నయమవుతాయని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. నగరంలోని కాంచన్ బాగ్లో మట్టి స్నానాలు కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ వస్తువులను ఉపయోగించుకుంటే రోగాలు దూరం అవుతాయని యోగా గురువు ఇన్ఛార్జ్ డాక్టర్
విశ్వనాథ్ అన్నారు. నాగారం కాంచన్ బాగ్లో మట్టి స్నానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా సిద్ధిరాములు మాట్లాడుతూ చర్మ వ్యాధులు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి అనేక రోగాలు దీని ద్వారా నయమవుతాయని అన్నారు. అడిషనల్ కలెక్టర్ హాజరై మట్టి స్నానం చేసిన వారిని అభినందించారు. కూడా నాకు యోగా అన్న కూడా చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి చేస్తుండేవాడిని. తర్వాత ఎక్కడ ఉన్నా కూడా మార్నింగ్ యోగా క్లాసులు కూడా అటెండ్ అవుతుండేవాడిని. చాలా వరకు కూడా చేయగలుగుతాను యోగాస్. కానీ ఒకసారి కొత్తగూడెంలో నేను పనిచేసేటప్పుడు జస్ట్ మార్నింగ్ వాకే వెళ్ళాను, ఎక్సర్సైజ్ చేసి వస్తుంటే కొంచెం దగ్గరలో గెస్ట్ హౌస్. బాన్స్వాడలోని కోనాపూర్ గ్రామంలో హోలీ పండుగ ఘనంగా నిర్వహించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రజలు ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు. గ్రామంలో రాత్రి సమయంలో కాముని దహనం నిర్వహించి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఉదయాన్నే ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆత్మీయ భావాన్ని, సోదర భావాన్ని వ్యక్తపరిచారు. కోనాపూర్ గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం హోలీ పండుగ రోజున సాయంత్రం జడకొప్పుల ఆటతో పాటు కోలాటం, ఆటలు, పాటలు ఆడుతూ పాడుతూ గ్రామ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జడకొప్పు ఆట అందరినీ ఆకట్టుకుంది. హోలీ పండుగ రోజు వేసిన జడకొప్పు ఉగాది రోజున మళ్ళీ జడకొప్పుల ఆట ఆడుతూ విప్పుతారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో కామదహన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్య సమాజ్ పద్ధతిలో కామదహనం చేసి యజ్ఞ భగవానునికి ఆశీస్సులు పొందారు. హోలీ కామదహనం కార్యక్రమాన్ని శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 45వ డివిజన్ కార్పొరేటర్ హేమలత, ఆకుల శ్రీనివాస్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు అంకం లక్ష్మణ్, కార్యదర్శి జగదీష్, కోశాధికారి నారాయణ, ముఖ్య సలహాదారు తోటరా శంకర్, భూపాల్ మల్లయ్య. ఈ కార్యక్రమానికి పూజ నిర్వహించినటువంటి చౌకి నారాయణ, ఆర్య సమాజ్ సురేందర్ దంపతులు పూజా కార్యక్రమానికి కూర్చున్నారు. యజ్ఞ భగవానుడికి వేరే కాలనీలో చేసినట్లు కాకుండా శ్రీనగర్ కాలనీలో ప్రత్యేకంగా ఆర్య సమాజ్ పద్ధతిలో యజ్ఞం నిర్వహించి ఆ యజ్ఞంలో వెళ్ళినటువంటి యజ్ఞ భగవానుడి ఆశీర్వాదాలు మొత్తం గల్లీ వాసులకు, కాలనీ వాసులకు అందరికీ కూడా అందేటట్లుగా మరియు ఆశీర్వాదాలు తీసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈరోజు 45వ డివిజన్లోని శ్రీనగర్ కాలనీలో కామదహన కార్యక్రమాన్ని కాలనీవాసులు అందరం కలిసి నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా కాలనీవాసులందరం కలిసి ప్రతి ఒక్క పండగను కార్యక్రమాన్ని నిర్వహించి ఉంటాము. అలాగే కామదహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ అంకం లక్ష్మణ్ గారు, తోట రాజశేఖర్ అన్న గారు, అలాగే నారాయణ సార్, సురేందర్ అన్న, జగదీష్ అన్న గారు. బోధన్ పలు కూడలిలలో కామదహనాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో హోలీ పండుగ సందర్భంగా కామదహన కార్యక్రమాలను పలు కూడల్లో నిర్వహించడం జరిగింది. పురాతన బోధన్లో చావడి ప్రాంగణంలో, హనుమాన్ మందిరం వద్ద అజయ్ వడియర్ ఆధ్వర్యంలో, హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో, పాన్ గల్లీలో, ఉద్మిర్ గల్లీలో తదితర ప్రధాన కూడళ్లలో కామదహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా వీరశైవ సమాజ్, ఆర్య సమాజ్ సభ్యులు మాట్లాడుతూ హోలీ పండుగ విశిష్టత గురించి, కామదహన విశిష్టత గురించి తెలిపారు. ఈ ప్రాంతంలో కూడా కామదహన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని, పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి ప్రజలు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో సనాతన ధర్మంలో మరి అయితే ఫాల్గుణ మాస పౌర్ణిమ రోజు జరిగేటువంటి కామదహన కార్యక్రమం హిందువులు చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల నివాసంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల నివాసంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా జడ్జి సునీత కుంచాలకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సహజ సిద్ధ రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేళ వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. నిజామాబాద్ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. కాకపోతే అందరూ ఈ హోలీ ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని, అంటే రంగులు ఆర్టిఫిషియల్ రంగులు కాకుండా న్యాచురల్ కలర్స్ తోటి అందరూ హోలీ ఆడుకోవాలని, అలాగే పిల్లలు పెద్దలు అందరూ కూడా కళ్ళు జాగ్రత్తగా చూసుకోవడము, ఎక్కువ స్కిన్కి ఎఫెక్ట్ కానీ కలర్స్ తోటి హోలీ సెలబ్రేట్ చేసుకొని అందరూ సేఫ్ అండ్ హెల్దీ హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. నగరంలోని గాయత్రి నగర్లో కామదహన వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని గాయత్రి నగర్లో గాయత్రి మహిళా గణేష్ కమిటీ అధ్యక్షులు స్వరూప ఆధ్వర్యంలో కామదహన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ పెద్దలు
తుమ్మ అనసూయ, బల్లా అనసూయ, జ్యోతి, లలిత తదితరులు ఉన్నారు. నిజామాబాద్లో పీఎంపీ అసోసియేషన్ కార్యాలయం వద్ద పీఎంపీ వైద్యులు హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయం నిజామాబాద్లో పీఎంపీ వైద్యులు హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు బి నర్సాగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇల్లా సాయిబాబా, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్ భాస్కర్ రాజు, రాష్ట్ర కోశాధికారి భోజన్న, జిల్లా కార్యదర్శి సత్యపాల్, పలు మండలాల అధ్యక్షులు నరేష్, గోపాల్, నరేందర్, గంగాధర్, గంగప్రసాద్, లింగం తదితరులు పాల్గొన్నారు. హోలీ సందర్భంగా చిన్ననాటి మిత్రులందరూ ఒకే వేదికపై చేరుకొని రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. నృత్యాలు చేస్తూ సందడి చేశారు. నగరంలోని వినాయక్ నగర్లో బచ్పన్ గ్రూప్ చిన్ననాటి మిత్రులంతా ఒకే వేదికపై హాజరై రంగులు చల్లుకొని ఆనందంగా గడిపారు. డీజే చప్పుళ్లపై నృత్యాలు చేస్తూ సందడి చేశారు. 40 ఏళ్ల నాటి తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సరదాగా గడిపారు. కార్యక్రమంలో తొడుపునేని రామ్మోహన్, తోట మహేష్, రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం పోరాటానికి సిద్ధం కండి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ది వెంకటరాములు తెలిపారు. మోస్రా మండలం గోవూరు గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వం మాస్ క్యాంపెయినింగ్ జరిగింది. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బొర్ర సత్యనారాయణ, బొర్ర గంగాధర్, గోలం లక్ష్మి, నర్రశంకర్, నాగుల గోవర్ధన్, చంద్రకాంత్, నర్రకల భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వ చేరింపు సందర్భంగా పెద్ది వెంకటరాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని ఎన్నికల ప్రధాన హామీల అస్త్రంగా వాడుకుంటున్నారు తప్ప చట్టం కల్పించిన హక్కులను అమలు చేయడానికి వెనకడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అయితే మరి 3 అడుగులు ముందుకేసి వివిధ వంకలు పెట్టి ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుంది. అలాగే సంవత్సరానికి 200 పని దినాలు పెంచుతూ రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని, నగర పంచాయతీలకు పట్టణాల్లో కూడా ఉపాధి పనిని కల్పించాలని, అందుకోసం సంఘాన్ని బలోపేతం చేసుకుని పోరాటాన్ని సిద్ధం కావాలని పెద్ది వెంకటరాములు పిలుపునిచ్చారు. సందర్భంగా 10 మందితో 10 తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గోవూరు గ్రామ కమిటీని కూడా వేశారు. ఇట్లు బొర్ర సత్యనారాయణ, బొర్ర గంగాధర్లు పాల్గొన్నారు. మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ధర్మపురి కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైనార్టీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం షబీర్ అలీ మాట్లాడుతూ ముస్లింల రిజర్వేషన్స్ తొలగించడం మోదీ తరం కాదన్నారు. తమ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తున్న 4% రిజర్వేషన్ను తొలగిస్తానంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా చెప్పారని, అది సాధ్యం కాదన్నారు. రిజర్వేషన్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోరాడామని, దాన్ని కాపాడే బాధ్యత కూడా తమదేనన్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వం అని అందరినీ కలుపుకొని వెళ్తుందని వ్యాఖ్యానించారు. హిందువులు, ముస్లింలు తనకు 2 కళ్ళ లాంటి వారన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, నాయకులు కేశవేణు, నరాల రత్నాకర్, హరుణ్, కుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో కామదహన కార్యక్రమం నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు. గాంధీ చౌక్ కూడల్ వద్ద ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ మూలికలతో కామదహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్య సమాజ్ పురోహితులు వేద మంత్రాల మధ్య కామదహన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో అధ్యక్షులు సూర్యప్రకాష్ మాట్లాడుతూ వనమూలికలతో కామదహన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో కామదహన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. కామదహనం వల్ల మనలో ఉన్న చెడు భావన పోయి మంచి భావన రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, వేదమిత్ర, ప్రణవ్ కుమార్, తులసిదాస్, రామ్దాస్, హరిదాస్, వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. వాతావరణం ఎప్పుడైతే శుద్ధైతుందో సకాలానికి వర్షాలు పడతాయి. సకాలానికి వర్షాలతో మనకు పంటలు పండుతాయి, తాగడానికి నీళ్ళు అవుతాయి. మనము వాతావరణ శుద్ధి చేయడానికి ఏదైనా వైజ్ఞానికమైన ప్రక్రియ ఉందంటే అది యజ్ఞం మాత్రమే. ఇది అందరూ గుర్తించి ఈ కార్యక్రమాన్ని ప్రతి గల్లీలో ప్రతి వ్యక్తి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని మీరందరికీ ఆర్య సమాజం ఇందూరు వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. పార్టీ నిర్ణయాలపై బాహటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్లపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీసీ నిర్ణయాలను ఎవరైనా ఆమోదించాల్సిందేనని, వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఏవైనా భిన్నాభిప్రాయాలుంటే అంతర్గత సమావేశాల్లో చెప్పాలన్నారు. ఇటీవల విహెచ్ నిరంజన్ బహిరంగంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో హోలీ పండుగ వేడుకలను చిన్నారులు యువకులు కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాజరయ్యారు. రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శివనొల్లా శివకుమార్, దేవారెడ్డి, మునీర్, గఫూర్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. సాలూర మండలం హున్సా గ్రామంలో పిల్లలు పెద్దలు అందరూ ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఘనంగా హోలీ పండుగను నిర్వహించుకుంటున్నారు. కుస్తీ పోటీలు నిర్వహించుకొని 5 గంటల ప్రాంతంలో పిడిగుద్దులాట నిర్వహించుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సాలూర మండలం హున్సా గ్రామంలో పిల్లలు పెద్దలు అందరూ ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఘనంగా హోలీ పండుగ నిర్వహించుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు కుస్తీ పోటీలు నిర్వహించుకొని 5 గంటల ప్రాంతంలో పిడిగుద్దులాట నిర్వహించనున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఆ గ్రామంలో ఉదయం రంగులు చల్లుకొని సాయంత్రం 3 గంటల ప్రాంతంలో కుస్తీ పోటీలు నిర్వహించుకొని హనుమాన్ ఆలయం వద్ద గ్రామంలోని సభ్యులందరూ కలిసి 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకోవడం ఆనవాయితీగా వస్తుంది. లాస్య హత్య కేసులో దుండగులను వెంటనే పట్టుకొని శిక్షించాలని ఐద్వా మహిళా సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్ కాలనీలో 2 రోజుల క్రితం హత్యకు గురైన లాస్య కుటుంబాన్ని ఐద్వా నాయకులు పరామర్శించారు. సందర్భంగా ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ లాస్యాపై అత్యాచారానికి పాల్పడి అతి క్రూరంగా హత్య చేసిన నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఘటనా స్థలంలో ఫోన్, కొడవలి లభించినప్పటికీ పోలీసులు నిందితుడిని పట్టుకోలేకపోయారని అన్నారు. వెంటనే పోలీసులు లాస్య ఘటనపై దృష్టి సారించి నిందితుడిని పట్టుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు అరుణ, జ్యోతి, స్వప్న తదితరులు ఉన్నారు. ఇప్పటికీ హంతకుల ఆచూకీ దొరకలేదు. ఆమెను హత్య చేసిన వాడు చాకు, ఐఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళినప్పటికీ 3 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకకపోవడం గమనార్హం. ఐద్వా మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు ఇళ్లలో కూడా రక్షణ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి, అమ్మాయి ఒంటిపైన దాదాపు 5 తులాల వరకు బంగారం ఉంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఆ బంగారం చోరీ చేసి హత్య చేసి వెళ్లారు అని చెప్తున్నారు. వచ్చిన వారు ఎవరో గుర్తు తెలియని వాళ్ళ, తెలిసిన వాళ్ళ ఇప్పటికీ ఆలోచనలో ఇంకా ఎటువంటి ఆచూకీ. ఆర్మూర్ పట్టణంతో పాటు గ్రామాల్లో ప్రజలు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆర్మూర్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ ఆటను ఆడుకున్నారు. సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, హోలీ రంగులతో ప్రతి ఒక్కరూ మొహంలో సంతోషం వస్తుందని అన్నారు. అన్ని రంగులు కలిపే హోలీ పండుగను కులమతాలకు అతీతంగా ఆర్మూర్ పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. చిన్న పిల్లలు హోలీగా చిన్న పెద్ద తేడా లేకుండా 2 రోజుల నుంచి ఎంతో గమ్మత్తుగా మరి ఈ హోలీ పండుగ జరుపుకుంటున్నాము. దాదాపు 30 సంవత్సరాల నుండి మేము కూడా హోలీ పండుగ జరుపుకుంటున్నాము. ఇది మన భారతదేశానికి ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఒక భారతదేశంలో పుట్టినా నేను ఎందుకు గర్వపడుతున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం, ప్రతి ఏడాది, ప్రతి ఒక్క పండుగను కూడా మేము విజయవంతంగా ఎంతో గమ్మత్తుగా అందరం కలిసి అనేక రోజులుగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న పెన్షనర్ల మెడికల్ బిల్లులను మార్చి 31వ తేదీలోపు మంజూరు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైల్ చైర్పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కె రామ్మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అనుమతించని కారణంగా పెన్షనర్లు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్నారని, అందులో కొంత భాగాన్ని మాత్రమే ప్రభుత్వం అనుమతించిందని, ఖర్చు పెట్టిన డబ్బు నగదు చేతికి రావడానికి నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్చి 31వ తేదీలోపున నన్ను అన్ని రకాల బిల్లులను మంజూరు చేయాలని, ఈ మార్చి 31వ తేదీలోపుగానైనా అన్ని రకాల బిల్లులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు హనుమన్లు, కార్యదర్శి ప్రసాదరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ సుదర్శన్ రావు, కోశాధికారి ఈవీఎల్ నారాయణ, జిల్లా నాయకులు భోజారావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహించారు. గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో ఆర్మూర్ అయ్యప్ప ఆలయంలో ఉదయం నుండే పంచామృత అభిషేకాలు, మెట్ల పూజ కార్యక్రమాలు చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప జన్మదిన వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షుడు నవీన్ రెడ్డి, కార్యదర్శి పెంట జలంధర్, అయ్యప్ప సేవా సమితి పట్టణ కార్యదర్శి పుట్టి మురళి, గౌరవ అధ్యక్షుడు జనార్దన్ గౌడ్, మసాలా సత్యనారాయణ, మహేందర్, అయ్యప్ప భక్తులు తదితరులున్నారు.
హోలీ పండుగ సందర్భంగా ఇందూర్ నగరంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కామదహనం చేసి హోలీ పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు. ఆర్మూర్లో విహెచ్పి పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూరి ఆధ్వర్యంలో విభాగ కార్యదర్శి తుమ్మల కృష్ణ విచ్చేసి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ఉపాధ్యక్షులు రిబ్బానంద్, సహా కార్యదర్శులు దాత్రిక రమేష్, ప్రవీణ్, కోశాధికారి నాంపల్లి శేఖర్, బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు అరుణ్ రెడ్డి, నగర సంస్థ సంయోజక్ ఇందూర్ సురేష్, దుర్గా వాహిని నగర సంయోజక్ ఝాన్సీ, విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి రామ్ ప్రసాద్ చటర్జీ, బజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక పాతూరి మహేష్, సతీష్, నీకేష్, రవి, ప్రశాంత్, శ్రీనివాస్, స్వామినాథ్ మరియు గల్లీ వాసులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ ఆలయం నుండి కోనేరు వరకు కనుల పండుగగా కొనసాగింది. హోలీ పండుగను పురస్కరించుకొని రంగులు జల్లుకుంటూ పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై గల ఆలయాలు ప్రత్యేక పూజలు నిర్వహించి దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. బోధన్ హోలీ పండుగ సందర్భంగా ఒకరోజు ముందు బోధన్ నడిబొడ్డున గ్రామ అభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు వారి ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహిస్తారు. కుస్తీ పోటీలను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కుస్తీ పోటీలను నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందజేస్తారు. ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో హోలీ పండుగ వేడుకలను చిన్నారులు, యువకులు కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని జ్యోతి బాపులే బాలికల పాఠశాలలో సోమవారం విద్యార్థినులు హోలీ పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థినులు హోలీ రంగులు పూసుకున్నారు. సాలురాలో వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు కుస్తీలు పట్టడానికి తరలివచ్చారు. కుస్తీ పోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు గ్రామ పెద్దల చేతుల మీదుగా నగదు పురస్కారాన్ని అందజేశారు. హోలీ పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కుస్తీ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామ పెద్దలు తెలిపారు. కార్యక్రమంలో సోమేశ్వర మందిరం చైర్మన్ శంకర్ పటేల్, సాలురా పిఏసిఎస్ చైర్మన్ అల్లె జనార్దన్, బుద్ధ రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లె రమేష్, సురేష్ పటేల్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో యువకులు, మహిళలు, పెద్దలందరూ కూడా మరి హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో కూడా ఈరోజు పోటీలు కూడా మరి వివిధ రాష్ట్రాల నుంచి కర్ణాటక. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు. చిన్న పెద్ద, ఆడ మగ అనే తేడా లేకుండా సహజ సిద్ధ రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. సాలురా మండలంలోని హున్సా గ్రామంలో రసవత్తరంగా సాగిన పిడిగుద్దులాట. ఇరుగు పొరుగు జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా హాజరై ఆసక్తిగా తిలకించిన ప్రజలు. నిజామాబాద్ నగరంలో అయ్యప్ప ఆలయంలో ఘనంగా అయ్యప్ప జన్మదిన వేడుకలు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి అయ్యప్ప గీతాలు, భజనలు చేసిన భక్తులు. బాన్స్వాడలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో హోలీ పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. హోలీ సందర్భంగా హైటెక్ రంగులతో సంబరాలు నిర్వహించాలనుకున్న కొందరు వ్యాపారులు.
ఎన్నికల నిబంధనలతో అనుమతించని పోలీస్ అధికారులు, నిరాశతో వెనుదిరిగిన యువకులు. మహారాష్ట్రలోని పండరీపూర్కు చేరుకున్న శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం పాదయాత్ర. భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేసిన మహారాజ్. నిజామాబాద్ జిల్లా మార్కెట్లో పడిపోయిన పసుపు ధరలు. 10 రోజుల క్రితం 18,999 పలికిన ధర నేడు 1,500 తగ్గడంతో రైతుల్లో ఆందోళన. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నివాసంలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు. హాజరై రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరిపిన న్యాయవాదులు, కోర్టు సిబ్బంది. హజ్ యాత్రికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నగరంలోని ధర్మపురి కాలనీలో ఏర్పాటు చేసిన ఈఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, మంత్రి సీతక్క. మట్టి స్నానంతో సర్వరోగాలు నయమవుతాయి. నగరంలోని కాంచన్ బాగ్లో మట్టి స్నానం చేసిన ప్రజలు పాల్గొన్న అడిషనల్ కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BGTPL న్యూస్.